అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంగీత శిక్షణ ఛానల్. గత కొద్ది వారాలుగా మనం శంకరాభరణ రాగం సిరీస్ మీద గీతము దాంట్లో స్వరము సాహిత్యము 3 కాలాలు నేర్చుకోవడం జరిగింది. అలాగే సామి నిన్నే కోరి అనే తానవర్ణం ఆదితాళ తానవర్ణం నేర్చుకోవడం జరిగింది. దీన్ని కూడా స్వరము సాహిత్యము కింది కాలము పై కాలము పూర్వాంగము ఉత్తరాంగము 2 కాలాలు స్వరము సాహిత్యము నేర్చుకోవడం జరిగింది. ఆ 2 కంపోజిషన్స్కి అంటే గీతము ఒక కంపోజిషనే, అలాగే వర్ణము ఒక కంపోజిషనే. ఈ 2 కంపోజిషన్స్ డిఫరెన్సెస్ మీకు తెలుసని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం అతి కష్టమైన తాళం ఏంటంటే త్రిపుట తాళంలో ఈ కంపోజిషన్ లాస్ట్ వీకే మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో పల్లవి మాత్రమే నేర్చుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఈరోజు మనం అనుపల్లవి నేర్చుకుందాం. సో ఏ రాగం పాడాలన్నా కూడా ముందుగా మనం స్టూడెంట్ లెవెల్లో ఉన్నాం కాబట్టి ఏంటంటే మూర్ఛన చాలా అవసరం. మూర్ఛన పాడాల్సినది తప్పనిసరిగా మనం మూర్ఛన పాడి తీరాల్సిందే. మూర్ఛన పాడకుండా మనం ఆ రాగంలోకి ఎంటర్ అవ్వడం కష్టం. సో ఒకసారి మూర్ఛన పాడేశాక బాగా పర్ఫెక్ట్ అయిపోయాక మీరు సపోజ్ కచేరీ లెవెల్ స్థాయికి వెళ్ళారనుకోండి, ఆ లెవెల్కి వెళ్ళినప్పుడు మీకు ఎన్నో కంపోజిషన్స్ ఆ ప్రోగ్రాంలో పాడాల్సి ఉంటుంది. ప్రతి దానికి మీరు మూర్ఛన పాడుతూ ఉంటే అన్ని కంపోజిషన్స్కి కూడా వినడానికి చూసే వాళ్ళకి కూడా అంత గొప్పగా ఉండదు. ప్లస్ అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎంతో సాధన చేసి ఉంటారు కాబట్టి ఆ లెవెల్కి వెళ్తారు కాబట్టి అప్పుడు మీరు ఆటోమేటిక్గా ఎన్ని రాగాలైనా స్పాంటేనియస్గా హ్యాపీగా అప్పటికప్పుడు పాడేస్తారు. అదే ఆ లెవెల్ అంటే కచేరీ లెవెల్ అంటే తక్కువ సామాన్యమైంది కాదు. ఆ లెవెల్కి వెళ్ళాలంటే ఎంత సాధన ఉంటుందో వెనకాల. అయితే ఇప్పుడు ఏంటంటే మనం ఆ లెవెల్ కాదు కాబట్టి మనం ఇంకా స్టూడెంట్ లెవెల్లోనే ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా మనం మూర్ఛన పాడే రాగంలోకి ఎంటర్ అవ్వాలి. అయితే పల్లవి ఆల్రెడీ అయిపోయింది. పోయిన వారం నేను చెప్పడం జరిగిపోయింది. ఇప్పుడు ఈ వారం అనుపల్లవి చెప్తున్నాను. మరి అనుపల్లవి పాడాలన్నా కూడా మనం మూర్ఛన పాడి తీరాల్సిందే. ఒకసారి మొత్తం కీర్తన పాడినప్పుడు మొదటిసారి మీరు మూర్ఛన పాడతారు, తర్వాత కీర్తన మొత్తము పాడేస్తారు. కీర్తన ప్యాటర్న్ ఏంటి ఆల్రెడీ పోయిన క్లాస్లో నేను చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. కీర్తన ప్యాటర్న్ పల్లవి అనుపల్లవి చరణము ఉంటాయి. ఇది కేవలం సాహిత్యపరమైన రచన. ఇందులో కేవలం మనం సాహిత్యం మాత్రమే పాడుతాం. నేను మీకు స్వరంతో ఎందుకు చెప్తున్నాను అంటే మనం వర్ణం అలాగే నేర్చుకున్నాము, గీతము అలాగే నేర్చుకున్నాము. తొందరలో ఏదైనా స్వరపల్లవులు స్వరజతులు నేర్చుకోవాలన్నా కూడా స్వరంతో నేర్చుకుంటాం కాబట్టి కీర్తన ఇదే నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను కాబట్టి అంటే ఈ రాగంలో. నా పాత వీడియోస్లో చాలా కీర్తనలు కూడా నేను స్వరంతో మీకు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా నేను ఆ స్వరంతో పాటే సాహిత్యాన్ని మీకు చెప్తున్నాను. ఒకసారి మీకు పర్ఫెక్ట్గా వచ్చాక కేవలం కీర్తన మాత్రమే సాహిత్యం మాత్రమే పాడాలి. తర్వాత ఎన్ని కంపోజిషన్స్ నేర్చుకున్నా కూడా మీరు మళ్ళీ ఇంకా శంకరాభరణం నేర్చుకున్నారనుకోండి, వేరేది ఏదైనా, అది డైరెక్ట్గా సాహిత్యం చెప్పినప్పుడు మీకు ఆ స్వరాలు వెనకాల మీరు పాడుతున్నప్పుడే, టీచర్ పాడుతున్నప్పుడు లేకపోతే మీరు నేర్చుకుంటున్నప్పుడు మీరు వితౌట్ స్వరమే మీరు సాహిత్యం పాడుతూ ఆ స్వరాలను ఐడెంటిఫై చేసే లెవెల్కి మీరు పెరగాలి. సో అంటే ఎంత సాధన కావాలి అంటే ఇది నేను ఓన్లీ శంకరాభరణం గురించే చెప్పట్లే, అన్ని రాగాలకి సేమ్ ఇదే పరిస్థితి. ఏంటంటే పద్ధతి ఏంటంటే కొన్ని రాగాలు కొన్ని కంపోజిషన్స్ నేర్చుకోవడం, తర్వాత ఒక కంపోజిషన్ వితౌట్ స్వరం నేర్చుకోవడం, దాని స్వరం ఎలా ఉంటుంది అని మీరు ట్రై చేయడం, అదే టెస్టింగ్ అంటే. మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడం అంటే అదే. సో శంకరాభరణం మీకు పర్ఫెక్ట్గా రావాలంటే ఏంటంటే ఏదైనా కంపోజిషన్ వితౌట్ నొటేషన్ అండ్ వితౌట్ స్వరం మీరు సాహిత్యం డైరెక్ట్గా నేర్చుకోండి. డైరెక్ట్గా సాహిత్యం నేర్చుకున్నప్పుడు ఏమనిపిస్తుందంటే దీని స్వరం ఇది కదా అని ఐడెంటిఫై చేసే లెవెల్కి మీరు వచ్చారంటే అప్పుడు మీరు శంకరాభరణంలో పర్ఫెక్ట్ అయినట్టు. అంటే వేరే ఏదైనా రాగం కూడా నేర్చుకున్నా ఆ రాగంలో మీరు పర్ఫెక్ట్ అయిపోయినట్టు అర్థం అన్నమాట.
సో ఇప్పుడు మనం అనుపల్లవిలోకి ఎంటర్ అయిపోదాం. సో ముందుగా ఒకసారి శృతి కూడా చూసుకుందాం. సా పా సా పా సా. సో శృతి సెటిల్ అయింది. ఇప్పుడు మరి మూషణ సరి గ మా పద ని సా సా ని ద ప మ గ రి సా సరి గ మ పద ని సా సా ని ద ప మ గ రి సా. సో ఇప్పుడు అనుపల్లవిలోకి వచ్చాం. సో అనుపల్లవి సాహిత్యం ఏంటి? తనువుగాదని ఎంచువారికి తపస్సు చేయనేల దశరథ కుల బాల. సో త్యాగరాజస్వామి వారి కీర్తనలు ఎవరి గురించి ఉంటాయి చెప్పండి? శ్రీరామచంద్రుల వారి గురించే. ఆయన గురించే ఈయన ఆరాధన అంతా, ఈయన పూజ అంతా, ఈయన సేవ అంతా కూడా శ్రీరాముడి గురించే. ఆయన వరకే చాలా వరకు ఈయన కంపోజ్ చేసిన కీర్తనలన్నీ 3 వంతులు శ్రీరామచంద్రమూర్తి గురించే ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ సాహిత్యం చెప్పాను కాబట్టి మనం అనుపల్లవిలోకి ఎంటర్ అవుదాం. మళ్ళీ ఒకసారి తాళం త కీట తక్క ధిమ్మి త కీట తక్క ధిమ్మి త కీట తక్క ధిమ్మి. ఇది తాళం. సో ఒక అక్షరం వదిలేసి ఇక్కడ కూడా అనుపల్లవి స్టార్ట్ అవుతుందన్నమాట. తనువు తనుగదనియం చూవరికి తనువు సా సా సరి దని బా. ముందు స్వరం నేర్చుకోండి, తర్వాత సాహిత్యం నేర్చుకోండి. ఇవి 2 బాగా వచ్చాక తాళం నేర్చుకోండి. సా సా సని దని పా కీట తక్క ధిమ్మి త తనువు త. సో ఎక్కడ స్టార్ట్ అయింది? ఒక అక్షరం జాగా వదిలేసాక తనువు అన్నది స్టార్ట్ అయిందనమాట. తనువు త సా సా సని దని ప ప మ ద ప ప మ గ మ ప మ గ రి అనుగ మ గ మ ప దనియం చూ ప మ ప ప ద ని స ని ద ప ద ని వారికి తనువు త సా సా సని దని ప ప మ ద ప ప మ గ మ ప మ గ రి అనుగ మ గ మ ప దనియం చూ ప మ ప ప ద ని స ని ద ప ద ని వారికి. ఇప్పుడు ఒకసారి తాళంతో తనువు తనుగదనియం చూ వారికి తనువు తనుగదనియం చూ వారికి. ఇది 2 సార్లు పాడేశాక రెండవ సంగతి అన్నమాట. తను త ని సరి సని సని దని ప అనుగ పసని ద ప ప మ గ మ ప మ గ రి మ గ మ ప దనియం చూ వారికి ప మ ప ప ద ని స ని ద ప ద ని. అంతా ఒకటే కానీ తనువు తా దగ్గర కొంచెం చేంజ్ అవుతుందన్నమాట. తను
దని ప ఆనుగా పసని ద ప మగమ పమగరి పసని ద ప మగమ పమగరి. ఇది కూడా కొంచెం చేంజ్ అయింది. పసని ద ప అన్నది చేంజ్ అయింది. పసని ద ప మగమ పమగరి ఆనుగా దనియంచు మగమాప. ఇది కూడా 2 సార్లు పాడాలి. ఒకసారి తాళంతో చూపిస్తాను. తను తనుగా దనియంచు వారికి తను తనుగా దనియంచు వారికి తపసు సాని సారి హరి సని దని పదని సా దసరా సని సరి సని దని ప కుల బాల దప గమ పగరి స కుల బాల తపసు పదని సా దశరథ సని సరి సని దని ప కుల బాల గమ దప గమ పగరి స. ఇది కూడా 2 సార్లు పాడాలి. తపసు సేయనేల దశరథ కుల బాల తపసు సేయనేల దశరథ కుల బాల తపసు ఇక్కడ వరకు కూడా అంతా సేమే. పైన ఎలా పాడామో అదే విధంగా పాడతాము. రెండో సంగతి ఎండింగ్ సంగతి అన్నమాట. అది ఒకసారే పాడేసి మళ్ళీ మనసు స్వాధీనమైన అంటే పల్లవికి మనం వెళ్తాము. వెళ్ళి అక్కడ ఆపి మళ్ళీ ఒకసారి ఈ రెండవ సంగతి లాస్ట్ సంగతి అంటే ఎండింగ్ సంగతి అని చెప్పాను కదా, అది పాడేసి మనం అనుపల్లవి ఆపేస్తాం అన్నమాట. ఏ విధంగానో మీకు ఒకసారి చూపిస్తాను. ముందుగా ఆ రెండవ సంగతి కూడా మనం నేర్చుకుందాం. తపసు సేయనేల దశరథ. ఇక్కడ వరకు సేమ్ అదే స్వరము అదే సాహిత్యము. సాని సారి హరి సని దని పదని సా సని సరి సని దని ప గమ దప గమ పగరి స. ఇది మొదటి సంగతి. రెండవ సంగతి ఎలాగా? గమ పదని సరి సని దప మగ సరిగా కుల బాల అని ఒక్కసారి మాత్రమే పాడి మనసు స్వా అని పల్లవి పాడతాము. ఎలాగా అంటే మళ్ళీ ఒకసారి రెండవ సంగతి పాడదాం. తపసు సేయనేల దశరథ కుల బాల మనసు స్వాధీనమై అని ఆపి తపసు సేయనేల దశరథ కుల బాల మనసు స్వాధీనమైన ఘనునికి మరి మంత్రతంత్ర మూలేల అఘనునికి
సో ఇది స్వర సాహిత్యంతో కూడుకున్నటువంటి అనుపల్లవి. ఈ భాగం అయ్యింది కాబట్టి ఇవాళ బాగా సాధన చేయండి. దీని నోటేషన్ నేను తప్పకుండా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఇది కూడా నోట్ చేసుకొని ఇది కూడా సాధన చేయండి. ఏదైనా ముందు మూర్ఛన బాగా పాడాక స్వరము సాహిత్యము సాధన చేశాక అప్పుడు తాళంతో మీరు ప్రాక్టీస్ చేయడం మంచిది. ఎందుకంటే ఇది త్రిపుటి తాళం కాబట్టి, కష్టమైన తాళం కాబట్టి మనం దీంట్లో స్వరకల్పన రాగాలాపన కూడా నేర్చుకోవాలి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా సాధన చేసి ఈ కీర్తన పర్ఫెక్ట్ అయిపోండి. నెక్స్ట్ క్లాస్లో నేను మీకు చరణం చెప్తాను. నా వీడియో కనుక మొట్టమొదటిసారి మీరు చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే మీరు కామెంట్ చేయాలని. కేవలం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే సరిపోదు, కొంచెం కామెంట్స్ చేశారనుకోండి, దానివల్ల నాకు కొంచెం అది హెల్ప్ అవుతుంది, ఎంకరేజింగ్గా అనిపిస్తుంది. ఇంకా ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్తో ఇంతమందికి నా వల్ల అంటే నేను ఈ ఛానల్ క్రియేట్ చేయడానికే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంతోమందికి నేను ఈ ఛానల్ ద్వారా సంగీత శిక్షణ చేయాలన్నదే నా మెయిన్ ఉద్దేశం. అందుకని నేను కష్టపడుతున్నందుకు కేవలం సబ్స్క్రైబర్స్ పెరుగుతూ లైకులు పెరుగుతూ ఉంటే అది కాదు నేను ఎక్స్పెక్ట్ చేసేది. నాకు స్టూడెంట్స్కి ఇంటరాక్షన్ ఉండాలి. అందుకని మిమ్మల్ని నేను కామెంట్స్ రూపంలో అడుగుతున్నాను. ఏంటంటే మీకు నేను వీడియో నచ్చిందా, మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా కామెంట్ చేయండి. నాకు కుదిరినంత వరకు నేను అవి క్లియర్ చేయడానికి కష్టపడతాను. సో దయచేసి సబ్స్క్రైబ్, లైక్, మెయిన్ కామెంట్స్ చేయండి. మళ్ళీ వచ్చే వారం ఇదే కీర్తనలో చరణంతో మీ ముందు ఉంటాను. అంతవరకు నమస్కారం.